రైట్, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి యజ్ఞప్రసాద్ జూబ్లీహిల్స్ నుంచి లైవ్ లో అందిస్తారు. సో యజ్ఞప్రసాద్, గంట నుంచి కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అలాగే భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొన్నటువంటి నేపథ్యంలో వాహనదారులు పడుతున్నటువంటి ఇక్కట్లు అయితే వర్ణనాతీతంగా ఉన్నాయి. అయితే బేసిక్ గా మనం మాట్లాడుకోవాల్సింది, ఇలాంటి వర్షాల టైంలో నాలాలు నోరు తెరుచుకొని యమపాసాలుగా మారిపోతూ ఉంటాయి. వాటి గురించి దీర్ఘకాలికంగా మనం ఎటువంటి సొల్యూషన్ వెతకాలనేటువంటి చర్యలు అయితే ప్రభుత్వం తీసుకోవట్లేదు. గతంలో మనము హైదరాబాద్ వరద వచ్చినప్పుడు ఎలాంటి నష్టం చవి చూసామో మనం కళ్ళారా చూసాం. అయినప్పటికీ కూడాను ప్రభుత్వంలో కావచ్చు, అధికారుల్లో కావచ్చు ఎలాంటి మార్పు లేదు. దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఈసారైనా సరే అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందంటారా? యజ్ఞప్రసాద్, యాక్చువల్గా చెప్పాలంటే ఖచ్చితంగా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అవకాశం అయితే ఉంది. బేసిక్గా అయితే ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి ఈ నేపథ్యం ఏదైతే ఉందో, రాగల 24 నుంచి 48 గంటల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని చెప్పి, సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఐఎండీ ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో, సో ఈ నేపథ్యంలో అధికారులు కూడా గత కొద్ది కాలం నుంచి కూడా అప్రమత్తంగానే ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వరకు కూడా చూసుకుంటే గత 48 గంటల నుంచి కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎందుకంటే నిన్న కూడా సేమ్ టైము ఒక స్పెసిఫిక్ టైంలో కూడా ఒక 3 గంటల నుంచి 3 గంటల పాటు, యాక్చువల్గా మధ్యాహ్నం 3 గంటలు స్టార్ట్ అయినటువంటి వర్షం ఆల్మోస్ట్ 6 గంటల వరకు కూడా కొనసాగింది. సో ఆ తర్వాత కూడా దాని యొక్క ప్రభావం అయితే తీవ్రతరంగా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఈ చుట్టుపక్కల, ఇంకా ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ప్రధానంగా ఐఎండీ ఈ యొక్క వాతావరణ హెచ్చరికలు జారీ చేసినటువంటి ఈ నేపథ్యంలో రాగల 48 గంటల నుంచి ఇంకా 72 గంటల పాటు ఇదే రకంగా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి చెప్తున్న సందర్భం అయితే ఉంది. సో మరి ఈ యొక్క సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అధికారులందరూ కూడా చాలా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఒక రకంగా సురక్షిత ప్రాంతాలకి ఒకవేళ అవసరమైతే, ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉంది అని చెప్పి చెప్తున్నారు అధికారులు. అయితే ఒకవేళ అవసరమైతే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా సిద్ధంగానే ఉందని చెప్పి అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం హైదరాబాద్లో చూసుకుంటే ప్రతిసారి కూడా ఎప్పుడైతే ఈ యొక్క వర్షపాతం నమోదవుతుందో, సో ముఖ్యంగా రోడ్లన్నీ కూడా భారీగా ట్రాఫిక్ జామ్తో మోహరించి ఉంటున్నాయి. ముఖ్యంగా వాహనదారులు అయితే తీవ్రమైన ఇక్కట్లను అయితే ఎదుర్కొంటున్నారు. సో ప్రధానంగా చూసుకుంటే దిల్సుఖ్ నగర్, అంటే అటువైపు విజయవాడ హైవే వైపు అటువైపు నుంచి చూసుకుంటే దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, తర్వాత ఈస్ట్ సిటీ వైపు చూసుకుంటే ఉప్పల్, గట్కేసర్, నారపల్లి, అక్కడి నుంచి కూడా చూసుకుంటే యాక్చువల్గా ప్రధానంగా భారీగా వాహనదారులు అయితే తీవ్ర ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటువైపు నుంచి చూసుకుంటే భారీగా వాహనాలు కూడా ఇప్పటికే నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొంత కనిపిస్తుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ వాహనదారులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బేసిక్గా అటువైపు నుంచి ముఖ్యంగా హైవే కాబట్టి, అది వరంగల్ హైవే కాబట్టి, సో అటువైపు నుంచి వస్తున్న వాహనాలు కొంతవరకు, ఎందుకంటే మధ్యలో కొన్ని చెరువులు కూడా ఉన్నాయి, యాక్చువల్గా ఆ చెరువులు కూడా తెగే పరిస్థితి ఉంది కాబట్టి, సో బేసిక్గా మనం చూసుకుంటున్నాము. సో ఆ యొక్క మనకు విజువల్స్లో కనిపిస్తున్నట్టుగా కూడా ఇంకా వర్షపాతం అయితే ఇంకా తగ్గుతున్నట్టుగా అయితే లేదు. గత 2 గంటల నుంచి కూడా భారీగా కురుస్తున్నటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో, ఈ వర్షం కొంచెం తగ్గుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ దీని యొక్క ప్రభావం, అంటే 2 గంటల నుంచి ఏదైతే పడుతుందో అది ఇప్పటికే కూడా చాలా వరకు నీళ్లు నిలిచిపోయే పరిస్థితి అయితే తీసుకొచ్చేసింది. ముఖ్యంగా హైవేల మీద అయితే భారీగా వాహనాలు వేస్తే స్తంభించిపోయే పరిస్థితి అయితే ఇది ఇలాగా కొనసాగితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యి అవన్నీ కూడా కంట్రోల్లోకి తేవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే మ్యాన్ హోల్స్ దగ్గర కూడా నీళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. సో ఈ నీళ్ళన్నీ కూడా వాళ్ళు తొలగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొన్ని ఏరియాల్లో ఇప్పటికే వాటర్ స్టాగ్నెంట్గా నిలిచిపోయిన పరిస్థితి ఉంది రోజా. సో బేసిక్గా ఆ ఏరియాలో అన్నింటిలో కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం అయిపోయి అక్కడ రెడ్ అలర్ట్, అంటే రెడ్ ఫ్లాగ్స్ అన్ని కూడా పాతేసి, సో జనాల్ని వేరే వైపు దారి మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే ఇంకో వైపు నుంచి కూడా ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్గా నిలిచిపోయిందో ఆ వాటర్ మొత్తం కూడా చాలా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అధికారులు ఇంత చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా బేసిక్గా
ఈ యొక్క జాగ్రఫీని దృష్టిలో ఉంచుకుని అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రజలకి, ముఖ్యంగా వాహనదారులకి, ఎందుకంటే ఇది స్కూళ్ళు నుంచి పిల్లలు వెళ్ళే సమయం కాబట్టి సో అది కూడా దృష్టిలో ఉంచుకుని పాపం అంటే బేసిక్గా ఈ విద్యార్థులందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అటువైపు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ ఈ సమీపంలో కూడా కొద్దిపాటి నీరు నిలిచిపోయినట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అలాగే ఇంకోవైపు చూసుకుంటే అటువైపు రాజేంద్ర నగర్, తర్వాత చార్మినార్ ఇటు పరివాహక ప్రాంతాల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడైతే భారీగా ట్రాఫిక్ అయితే నిలిచిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సో యజ్ఞప్రసాద్, పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటంటే నగరంలో ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తడానికి కారణము చెరువుల కబ్జా వల్ల. భూబకాసురుల కన్ను పడిందంటే చెరువులు మాయం. ఆ రోజు ఆ పరిస్థితి ఉండడం వల్లనే ఇవాళ మనం ఇది ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రోజా, యాక్చువల్గా ఎందుకంటే ముఖ్యంగా గత కొద్ది కాలం నుంచి కూడా చూసుకుంటే అఫ్కోర్స్ అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 1.5 ఇయర్ నుంచి కూడా హైడ్రా తెర మీదకి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో కొన్ని కూల్చివేతలు అయితే చేపట్టింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ భూములు ముఖ్యంగా అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆక్రమిత కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిస్తే యాక్చువల్గా పర్యావరణం కూడా పరిరక్షింపబడుతుంది. అదేవిధంగా కొన్ని ఏవైతే వాగులు, నాలాలు, చెరువులు ఇవన్నీ కూడా ఆక్రమించబడ్డాయో వాటి వల్ల ముఖ్యంగా ఇటువంటి భారీ వర్షపాతం, ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఇటువంటి భారీ వర్షపాతం ఏదైతే నమోదవుతుందో ఈ భారీ వర్షపాతం నమోదయ్యేటటువంటి సందర్భాల్లో ముఖ్యంగా వాటర్ స్టాగ్నెంట్ అయ్యే పరిస్థితి నెలకొంటుంది. అలాగే నగరవాసి అనేటటువంటి వాడు బాగా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా ప్రభుత్వ భూములు పరిరక్షించడం మాత్రమే మా ధ్యేయం కాదు, అండ్ ఆల్సో డిజాస్టర్ రెస్పాన్స్ అని చెప్పి వాళ్ళు డెఫినేషన్ ఇచ్చినట్లుగానే హైదరాబాద్ కూడా ఆ మధ్య చర్యలు తీసుకున్నారు. సో అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. సో పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం కూడా వన్ ఆఫ్ అవర్ ఎయిమ్స్ అని చెప్పి వాళ్ళు చెప్పిన సందర్భం అయితే ఉంది. సో ఆ ప్రయత్నంలో భాగంగానే పర్యావరణాన్ని పరిరక్షించడం ఇవన్నీ కూడా మేము ఎప్పటికీ చేస్తూనే ఉంటాము. సో ఈ చర్యలు అయితే ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటాయని చెప్పే సందర్భం అయితే ఉంది రోజా. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కురుస్తున్నటువంటి వర్షపాతం ఏదైతే ఉందో దీని గురించి అయితే ప్రస్తుతం అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నట్టుగానే కనిపిస్తుంది రోజా. రైట్, థ్యాంక్ యూ యజ్ఞ. ఎన్ఎస్ఎస్ నిర్వహించిన